హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఇదొచ్చి మా అమ్మ ఈరోజు ఆలు కర్రీ చేసిందండి. మేము మా సైడు ఉల్లగడ్డ పల్లెం అని కూడా అంటాము. ఫస్ట్ ఆలూని బాయిల్ చేసేసుకొనేసి దానిపైన పొట్టు తీసేసి ఇలా స్మాష్ చేసుకోవాలండి. చేత్తో చేసుకున్నప్పుడు కొంచెం చల్లారిన తర్వాత చేసుకోండి. తర్వాత పాన్ పెట్టేసుకొని దానిపైన ఆయిలేసేసి కొంచెం ఆవాలు, కరివేపాకు ప్లస్ ఆనియన్స్ వేసేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ కొంచెం బాగా వేగాలి. మీరెప్పుడైనా ఈ స్టైల్ కర్రీ చేసుంటే తినుంటే నాకు కామెంట్స్‌లో చెప్పండి. ఇదొచ్చి మేము రాయలసీమ స్టైల్ అండి ఇది. దాని తర్వాత సాల్ట్ వేసాము. కొంచెము వేగిన తర్వాత చాపర్‌లో ఇవి మిర్చి ఉంటుంది గదా! దాన్ని చిన్న చిన్న పీసెస్‌గా వేసేసుకొనేసి దాన్ని ఫ్రై చేసుకొని కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలండి. పసుపు కొద్దిగా ఎక్కువ వేసుకుంటే కొంచెం ఇంకా ఎక్కువ కలరొస్తుంది కర్రీకి. దాని తర్వాత మనం స్మాష్ చేసుకున్న ఆలు ఉంది కదా! దాన్నంతా వేసేసుకొని మంచిగా నీట్‌గా ఫ్రై చేసేసుకోవాలండి. అంతే చాలా సింపుల్ కర్రీ. పూరీలోకి, చపాతీలోకి ప్లస్ రైస్ ప్లస్ కర్డ్‌లోకి చాలా బావుంటుందండి టేస్ట్.